మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలకి నిరసనగా నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో దీక్ష చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి దీక్షకి సిద్ధమయ్యారు. పెరిగిన మద్యం షాపులు, బెల్ట్ షాపులకి నిరసనగా మహిళా గోస బీజేపీ భరోసా పేరిట ధర్నా నిర్వహించనున్నారు. రేపు బండి సంజయ్తో పాటు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ దీక్షలో పాల్గొనున్నారు. దీక్షను విజయవంతం చేయాలి కదా. దానికోసమే ఈ ఎమర్జెన్సీ మీటింగ్ మెథడ్ అనేది అందరూ ఇప్పటి నుంచి మీరు పోతే కాన్ఫిడెంట్ అయిపోయింది. పెద్ద ఎత్తున దీక్షను విజయవంతం చేయాలి కదా. దానికోసమే ఈ ఎమర్జెన్సీ మీటింగ్ మెథడ్ అనేది అందరూ ఇప్పటి నుంచి మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలకి నిరసనగా నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో దీక్ష చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి దీక్షకు సిద్ధమయ్యారు. పెరిగిన మద్యం షాపులు, బెల్ట్ షాపులకి నిరసనగా మహిళా గోస బీజేపీ భరోసా పేరిట ధర్నా నిర్వహించనున్నారు. రేపు బండి సంజయ్తో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణ దీక్షలో పాల్గొనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ లైవ్ లో అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, బండి సంజయ్ మరొకసారి దీక్షకి సిద్ధమైనట్లు తెలుస్తుంది. ప్రధానంగా ఈ దీక్ష దేని మీద ఉండబోతుంది, అలాగే ఎవరెవరు పాల్గొనబోతున్నారు ఈ దీక్షలో? థ్యాంక్ యూ గాయత్రి. రేపు అటు మహిళా మోర్చా ఆధ్వర్యంలో బీజేపీ దీక్షకు కూడా ప్లాన్ చేసింది. రేపు దీక్ష ఉదయం 11 గంటల నుంచి 4 గంటల వరకు కూడా ఈ దీక్ష కొనసాగుతుంది. ముఖ్యంగా మహిళా మోర్చా నేతలు ఎవరైతే ఉన్నారో వారితో పాటు అటు జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ్తో పాటు అటు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి కూడా ఈ దీక్షలో పాల్గొన్నారు. ఉదయం 11 గంటల నుంచి 4 గంటల వరకు కొనసాగేటట్టు ఈ దీక్షలో ప్రధానంగా ఇటు తెలంగాణలో జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కానివ్వండి, అటు బెల్ట్ షాపులకు సంబంధించి తెలంగాణలో ఎక్కువ బెల్ట్ షాపులు ఉండడం వల్ల కూడా తాగుడుకు బానిసై కూడా చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. వీటన్నిటిని కూడా దేశవ్యాప్తంగా తీసుకెళ్లాలి, అటు వీటన్నిటిని కూడా తీసుకెళ్లే విధంగా కూడా ఈ దీక్ష ఉండాలని చెప్పి కూడా కాసేపటి క్రితమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మహిళా మోర్చా నేతలతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే రేపు ఒకవైపు ఎమ్మెల్సీ కవిత కూడా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద అటు రిజర్వేషన్ బిల్ కోసం, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కూడా అక్కడ దీక్ష చేస్తుంటే ఇప్పటికే అక్కడ ఆ దీక్షకు కూడా అటు బీజేపీ ఆధ్వర్యంలో కూడా రేపు అదే జంతర్ మంతర్ వద్ద కూడా ఆ జాతీయ నాయకత్వంతో రేపు అక్కడే ఒక దీక్ష ఉంది. దాంతోపాటుగా ఇటు కవితకు సంబంధించి మహిళా రిజర్వేషన్ల గురించి పోరాడుతుంటే కవిత ఇన్నేళ్ళు ఇక్కడ తెలంగాణలో ఏం చేసింది, ఇక్కడ ఒకవైపు బెల్ట్ షాపులను పెంచుతూ కూడా పూర్తిగా తెలంగాణను కూడా నాశనం చేశారు, చాలామంది తాలిబొట్లు తెంపారు. ఇటువంటి విషయాలన్నింటినీ కూడా తీసుకెళ్లాలి. మరోవైపు రాష్ట్రంలో మొదటగా ఏర్పడినటువంటి క్యాబినెట్ ఏదైతే ఉందో ఆ మొదటి క్యాబినెట్లో మహిళకు కూడా చోటు కల్పించకపోవడం, మరోవైపు తెలంగాణలో కూడా మహిళల పట్ల వివక్ష చూపడం కానివ్వండి, అఘాయిత్యాల మీద మాట్లాడకపోవడం కానివ్వండి, అలాగే మొన్న ప్రకటించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థులు ఏవైతే ఉన్నారో వాళ్ళల్లో కూడా మహిళలకు 3 ప్రకటిస్తే ఒక్కరికి కూడా చోటు దక్కలేదు. కాబట్టి ఇక్కడే ముందుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మహిళలకు ప్రాధాన్యం ఇచ్చిన తర్వాతనే కూడా మహిళా రిజర్వేషన్ బిల్లుకు కూడా పోరాడాలని చెప్పి కూడా కవితకు కౌంటర్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోపక్క కవిత మొదట 2014లో అటు ఎంపీగా పార్లమెంటుకు ఎన్నికైనప్పుడు ఎందుకు ఆ పార్లమెంట్లో కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి పోరాడలేదు అనే దాని విషయాన్ని కూడా ప్రజల్లోకి స్పష్టంగా తీసుకెళ్లేందుకు కూడా ఇటు బీజేపీ సిద్ధమైందని చెప్పాలి. వీటన్నిటిని కూడా ఈ అంశాలు కేవలం ఇవే కాకుండా అటు కేసీఆర్ గతంలో ఉన్నప్పుడు కేసీఆర్ కానివ్వండి, కేసీఆర్ మొదటగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కానివ్వండి, ముందు బీజేపీతో ఉన్నటువంటి సాన్నిహిత్యంతో కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి కూడా కవిత 5 ఏళ్లలో ఎందుకు కూడా దాన్ని తెర మీదకి తీసుకురాలేదు, ఇప్పుడు ఎందుకు తెర మీదకి తీసుకొస్తుందంటే కవితకు సంబంధించి లిక్కర్ స్కామ్లో ఇరుక్కుంది కాబట్టి మహిళా రిజర్వేషన్ బిల్లుతో కొత్త నాటకం ఆడుతుందన్న దానిపై కూడా కవితకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఈ నాటకాన్ని కూడా తెర దించేందుకు మాత్రమే
తరుణంలోనే కూడా ఇటు బీజేపీ కౌంటర్గా కూడా ఈ దీక్ష కూడా చేపట్టిందని చెప్పాలి గాయత్రి. మొత్తం మీద అటు రేపు కవిత దీక్షకు ధీటుగా మాత్రం బీజేపీ అటు ఢిల్లీతో పాటు కూడా రాష్ట్ర నాయకత్వం కూడా రాష్ట్ర మహిళా మోర్చా నేతలతో కూడా రేపు వారికి సంబంధించి దీక్ష చేపడుతున్నారు. ప్రధానంగా ఇందాక మనం చెప్పుకున్న అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్లాన్ మాత్రం ఇప్పటికే బండి సంజయ్ వాళ్ళకి దిశానిర్దేశం చేశారు గాయత్రి. రైట్, థ్యాంక్ యూ శ్రీ.